అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినమున బైబిల్ స్టడీస్ సందర్భంగా బైబిల్ వాక్యంలో మనము చూసుకున్నట్లయితే ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అదే 8వ వచనం చూసినట్లయితే సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ప్రసంగి మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటున్నది. మానవ జీవితం ఎలాంటి జీవితం అంటే అశాశ్వతమని గ్రహించాలి. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం, ఈ లోకములో మానవుడు తన శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు మంచిగానే ఉంటుంది. కానీ ఆత్మ శరీరమును విడిచిపోయిన తర్వాత దేవుడు దయచేసినటువంటి ఆత్మ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఏంటున్నది. మానవ జీవితం అశాశ్వతమని మరియు పరస్పర విరుద్ధమైనదని భావిస్తూ అది వివరించ శక్యం కాని అన్యాయముతోనూ నైరాశ్యంతోనూ నిండి ఉంది గనుక వ్యర్థము అని క్లుప్తీకరించిన తత్వజ్ఞుని తలంపులు ప్రసంగి గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సహోదరుడ సహోదరి, ప్రసంగి తన రచయితల్లో తన యొక్క తలంపుల్లో మనం చూసుకున్నట్లయితే రచయిత తలంపుల్లో నిరసన భావం, వ్యాకులత కనిపిస్తున్నప్పటికీ అతను మనుషులు భూమి మీద కష్టపడి పని చేయాలని, దేవుడిచ్చిన వాటిని సమృద్ధిగా అనుభవించాలని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకములో మనిషి అనేటువంటి వాడు ఏం చేయాలంటే కష్టపడి పని చేయాలి. దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు మనకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చి ఉంటున్నాడు. చక్కటి సహవాసమును ఇచ్చి ఉంటున్నాడు. ఈ విధంగా సకల అష్టైశ్వర్యములు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి కలిగినటువంటి దానిలో మనము సంతృప్తి చెందుతా ఈ లోకము మీద మనము ఏం చేయాలంట, ఈ లోకము పైన మనము అపవాదిని ఏం చేయాలంట, జయించాలి. ఈ లోకములో అపవాది తిరుగుతూ ఉంటున్నాడు. అపవాది ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటండి, తిరుగుతూ ఉంటున్నాడు. అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క మానవుణ్ణి ఏం చేయాలంట, నిత్య నరకాగ్నికి తీసుకుని పోవాలనేది అపవాది యొక్క లక్ష్యం. అపవాది లక్ష్యం ఏంటి? మానవుడు దేవుడు నిర్మించినటువంటి ఈ యొక్క మానవుడు దేవుని యొద్దకు పోవడానికి వీలు లేదు అని మానవుణ్ణి సాతానుగాడు ఏం చేస్తాడంట, దేవునికి దూరం చేయడం మనం చూస్తూ ఉంటాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుకోకుండా చేస్తాడు సాతానుడు. కాబట్టి అన్నీ వ్యర్థమే. ఈ లోకములో జీవితమే వ్యర్థం. దేవునికి ముఖ్యంగా భయపడాలి. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే మన పట్ల ఆయన కృప నిలుపుతాడు. ఆయన కృప మన పైన నిత్యము ఉంటుంది. చూడండి, మనము ప్రసంగిలో మనం చూస్తాం. ప్రసంగి 3వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే, పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికి వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకును రాళ్లను పారవేయుటకును రాళ్లను కుప్ప వేయుటకు కౌగులించుట మానుటకు వేదుకుటకు పోగొట్టుకున్నటకు దాచుకున్నటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడకు
కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? సోదర సహోదరి, మన యొక్క విశ్వాస జీవితంలో, మన నిత్య జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుడు ఈ లోకంలో నేను పుట్టించి ఉంటున్నాడు. ఎందుకొరకు ఆయన పుట్టించి ఉంటున్నాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి, ఆయన్ను మహిమపరచడానికి, ఆయన్ను కొనియాడటానికి, ఆయనను గురించి ప్రకటించటానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఇదే ప్రసంగి గ్రంథం మనం చూస్తాం. 12వ అధ్యాయంలో 1వ వచనంలో చూసుకున్నట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరము రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన విరిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలా? మనం ఏం చేస్తున్నామంటే సృష్టిని స్మరించుకుంటున్నాం, సృష్టిని వెంబడిస్తూ ఉంటున్నాం, అనుదినము లోక పాపముల భారముల చేత జీవిస్తూ ఉంటున్నాం, అనుదినము దేవుని పట్ల మనము శ్రద్ధ వహించుటలేదు, దేవునికి దూరస్థలమైపోతూ ఉంటున్నాం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచుంటున్నాడు. సమస్తము వ్యర్థమే. అయితే ఒక దినమున దేవుడు ఏం చేస్తాడంట? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వారినైనా సరే, సృష్టిని స్మరణకు తెచ్చుకున్న వారినైనా సరే, గూఢమైన ప్రతి అంశం గురించి ప్రసంగి 12:14 చూస్తాం. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును, తీర్పు తీరుస్తాడు. గత సంఘ ప్రార్థనలో మనం చూసాం తీర్పు గురించి. అక్కడ కూడా న్యాయపీఠం ఉన్నది. ఇక్కడ కూడా ఈతను కూడా బైబిల్ స్టైల్లో మనతో మాట్లాడుతుంటున్నాడు. గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి మనం తీర్పులోనికి వెళ్ళకూడదు సహోదరుడా సహోదరి. న్యాయపీఠము ముందున్నది. మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి పట్ల? మనుషులకు భయపడట కాదు కానీ, రాజులకు అధికారులకు భయపడట కాదు కానీ, యెహోవా యందు ప్రభువైన యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము చాలాసార్లు మనుషులకు భయపడుతూ ఉంటాం, అధికారులకు భయపడుతూ ఉంటాం, ఈ లోకనాథులు, ఈ అంధకార సంబంధమైనటువంటి వాటి విషయాల్లో భయపడుతూ ఉంటాం. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములు నాకుండగా నేను దేనికి భయపడను. కాబట్టి ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి ఎందుకు భయపడాలి? పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆయన వాక్యమును ప్రకటిస్తూ ఉంటే ఎంత సంతోషం. ప్రకటిస్తుంటున్నావా? వాక్యమును విత్తుతుంటున్నావా? నీ స్నేహితులకు వాక్యము బోధిస్తూ ఉంటున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి వాక్యమును పంచుతూ ఉంటున్నావా? శ్రేష్టమైన ఆహారాన్ని పంచిపెడుతూ ఉంటున్నావా? శ్రేష్టమైన ఆహారం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధమైనటువంటి వాక్యం. ఈ వాక్యం ఉంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అలసత్వమే ఉండదు. శక్తి, దైవికమైన శక్తి, ఆత్మీయమైన శక్తి, ప్రార్థన శక్తి, నిరీక్షణ శక్తి, ఎల్ల వేళందు కష్టకాలములు అన్నిట్లో శక్తి ఉంటుందంట. ఎటువంటి శక్తి అంటే అది పరిశుద్ధమైనటువంటి శక్తి, యేసయ్య శక్తి. యేసయ్య నామంలో ఏముందంట? శక్తి ఉందంట. సృష్టికర్త నామంలో, సృష్టికర్త అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏముందంట? శక్తి ఉందంట. ఈ యొక్క శక్తి ముందు ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి దేనికి కూడా పనికిరాదు. గడ్డి పువ్వులు ఎగిరిపోతుందంట సృష్టి. కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, సముద్రం కావచ్చు, మనుషులైనా సరే. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు నిలిచి ఉంటావో
ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? శక్తిమంతుడిగా చేస్తాడు. కాబట్టి సమస్తమును వ్యర్థమని ప్రసంగి చక్కగా చెబుతుంటున్నాడు. ఇక నుంచైనా మనం ఏం చేయాలంట? వ్యర్థమైన దాన్ని ఆశించకుండా, వ్యర్థమైన వాటి యందు జీవించకుండా, నిత్యము మనతో సహవాసం చేసేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఏ సహవాసంలో ఉంటున్నావు? లోకంలో సహవాసాన్ని కలిగి ఉంటున్నావు. లోకంలో ఏముందంటే అన్యాయం ఉంది, అక్రమాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అబద్ధాలు ఉంటున్నాయి, దొంగతనాలు ఉంటున్నాయి, దూషణలు, గలీజు మాటలు, గబ్బు మాటలు, చెడు త్రోవలకు తీసుకెళ్లే మార్గాలు ఉంటున్నాయి. ఇటువంటి అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అటువంటి వ్యర్థమైన వాటి యందు ప్రవర్తనను కలిగి ఉంటే అటువంటి వారంతా ఏమైపోతారంట? వ్యర్థమైపోతారు, దేవునికి దూరస్తులైపోతారు, దేవుని యొక్క శక్తిని పొందుకోలేరు, ప్రభు యొక్క సత్యమును గ్రహించలేరు, దేవునికి రాజ్యమును కూడా చూడలేరు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనంలో ప్రతి గూఢమైన ప్రతి అంశమును గురించి, గూఢమైన అది ఎంత లోతైందో సరే, ఎటువంటిదైనా సరే ప్రతిదీ కూడా అక్కడ పెడతాడు. దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను మనకు చూపిస్తాడు. చూడు, నువ్వు చేసావు చూడు చూపిస్తాడు దేవుడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. తీర్పులోనికి వెళితే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? నిత్యము ఆ యొక్క నరకానికి, ఆ యొక్క నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండములో దేవుడు తీసుకెళ్ళి వేసేస్తాడు. అటువంటి అగ్నిగుండం తప్పించుకోవాలంటే ఏం చేయాలా? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కామకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరిస్తాను. నా యేసు ఏమిటి? అదే నాకు చాలు. నా ధనము, నా ఘనము, నా బలము, నా ఆశ, నా కొండ, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయశైలము ఆయనే అని నువ్వు ఒక్క తీర్మానాన్ని చేసుకొని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని జీవించినట్లయితే ధన్యుడిగా ఎంచబడతావు. పరలోక రాజ్యం నీదే. దేవుడు తన సింహాసనం కూర్చుండబెడతా అన్నాడు కదా, మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. సింహాసనము నీకే, నీ కొరకే సింహాసనం ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అటువంటి సింహాసనం కావాలని నువ్వు ఇష్టపడుతుంటున్నావా? ఈ దినమే నువ్వేం చేయాలంట? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నేను సృష్టించినటువంటి సృష్టి నిర్మాణకుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యములో నీ కొరకు ఆయన తన యొక్క సింహాసనమును ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఎందుకు ఆ సింహాసనం చెప్పండి? కూర్చుండబెట్టడానికి. ఆ సింహాసనం ముందు నేను దేవుడు కూర్చుండబెడతాడు. ఇటువంటి గొప్ప ధన్యత కావాలనా వద్దా? కావాలంటే ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనం ఎంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు? ఏది నీది కాదుగా ఈ లోకమందుగా, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు? కాబట్టి వేదనతో నశించిపోతుంటున్నావు. క్షణికమైనటువంటి బ్రతుకు పైన ఆశ ఎందుకు నీకు?
నీకు గొప్ప నిత్యము ఆయనతో కలిసి సహవాసం చేసేటువంటి బ్రతుకుని ఇస్తా అంటున్నాడు. నిత్యము జీవిస్తావు, ప్రభుతో జీవిస్తావు. ప్రభుతో జీవించాలంటే క్షణికమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. నశించిపోయేటువంటి సృష్టి, నశించిపోయేటువంటి లోకము మీద ఆశలు పెట్టుకొని నిజదేవుణ్ణి సృష్టికర్తను పక్కన పెట్టి నా ఖండ బలం, నా గుండె బలం, నా శరీర బలం, నా ధన బలం, నా ఆరోగ్య బలం, నా ఆస్తి బలం, ఈ విధంగా నా బంధు బలం అని నువ్వు విర్రవీగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? శిక్షిస్తాడు. అటువంటి శిక్ష నీ మీదికి రాకూడదంటే, తీర్పులోనికి పోకూడదంటే, ఇక నుంచి నా దైవం, నా రక్షణకర్త, నా యేసు ప్రభువే, సృష్టికర్త అయినటువంటి నా దేవుడే నా నిజమైన దేవుడు. నేను ఆయన చెబితే ఏమి చెప్పినా నేను వింటాను, ఆయన చిత్తానుసారంగా నేను నడుస్తాను, ఆయన పోలిక చొప్పున నేను జీవిస్తాను అనేటువంటి తీర్మానం చేసుకొని జీవించినట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడంట? ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. చూడండి, చివరిగా మనం చూసుకుందాం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. రండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎవరైతే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటారో ఏమవుతారంట చూడండి. తెచ్చుకున్న వారికి ఏమవుతుందంట? రండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడెను. చూడండి, జీవగ్రంథమందు దేవుడు నీ పేరును లిఖిస్తాడు. నీ పేరు జీవగ్రంథమందు లిఖించబడాలంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను అగ్నిగుండంలో పడవేయకుండా ఆయన రాజ్యంలోనికి నిన్ను కొనిపోబడతాడు. 14వ వచనం చూస్తాం. 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మరణమును మృతలోకమును అగ్నిగుండములో పడవేయబడేను. ఆ అగ్నిగుండము రెండవ మరణం. కాబట్టి రెండవ మరణం చాలా సిద్ధంగా ఉంటుంది, అతి సమీపంగా వస్తూ ఉంటున్నది. కాబట్టి జీవగ్రంథమందు నీ పేరు లిఖించబడితే ఈ యొక్క అగ్నిగుండం నుంచి మనం తప్పించుకుంటాం, రెండవ మరణాన్ని జయించేటువంటి వారిగా ఉంటాం. ఎప్పుడు? జీవగ్రంథమందు నీ పేరు లిఖించబడి ఉంటే. ఒకవేళ నీ పేరు జీవగ్రంథమందు లిఖింపబడలేదు అంటే రెండవ మరణంలోకి ప్రవేశిస్తాం, అగ్నిగుండంలో పడవేయబడతాం. అటువంటి గొప్ప శిక్ష అనేది ఉంటున్నది. దేవుడు బహుమానం ఇస్తుంటున్నాడు. ఒకవేళ బహుమానం వద్దు అన్న వాళ్ళకి శిక్ష కూడా ఇస్తూ ఉంటున్నాడు. బహుమానాలు వద్దన్న వాళ్ళు ఎవరంటే ఈ లోకానుసారంగా జీవించేటువంటి వారు, సృష్టిని పూజించేటువంటి వారు, సృష్టిని ఆరాధించేటువంటి వారు, సృష్టికర్త అయినటువంటి నిజదేవుని వెదకకుండా సృష్టిని వెంబడించినటువంటి వారు. అటువంటి వారంతా ఎక్కడికి వెళ్తారంటే అగ్నిగుండములో పడవేయబడతారు. సోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా 21వ అధ్యాయం ప్రకటన 27వ వచనం చూస్తాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. కాబట్టి ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమేమి ఉండకూడదంట? అసహ్యమైనది కానీ, అబద్ధము కానీ, నిషిద్ధమైనది కానీ ఏదైనా ఉందనుకోండి మన జీవితంలో, ఆయన రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆ ధన్యతను పోగొట్టుకుంటాం. అటువంటి స్థితిలో మనం ఉన్నామా? దేవునికి అసహ్యమైనది, నిషిద్ధమైనది, అదేవిధంగా అబద్ధము ఇలాంటివి మన జీవితంలో, మన హృదయాలు ఏదైనా ఉన్నట్లయితే తీసివేసుకొని ఈ దినము ఒక తీర్మానం చేసుకుందాం. ఏ తీర్మానం చేసుకుందాం? సృష్టికర్త నీవే నా నిజమైన దేవుడు, నేను స్మరణ తెచ్చుకుంటాను నైనా, నీ ఇష్టానుసారం నిశ్చితానుసారం జీవిస్తాను నైనా అని ప్రభు పాదాల చెంత మనము వేగిరపడినట్లయితే దేవుడు మనతో చక్కగా మాట్లాడతాడు. దేవుడు మన జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే
చెప్పనశక్యమైనటువంటి సంతోషంతో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి చివరిగా మనం చూస్తాం, చదువుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయంలో మనం చూస్తాం 11వ వచనం. ప్రకటన 22వ అధ్యాయం 11వ వచనం. కాలము సమీపమే ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఓనది. జీతం ఉందట, జీతం ఇస్తాడంట. కాబట్టి జీతం కావాలన్నా నువ్వు ఏ జీతం పొందుకుంటావో, నరకానికి పోయే జీతం పొందుకుంటావా, పరలోక రాజ్యానికి వెళ్ళే జీతం పొందుకుంటావా? ఏ జీతం కావాలి తీర్మానం చేసుకో. నీ పాపములు ప్రభు పాదాల చెంత ఒప్పుకో, విడిచిపెట్టు. యేసు ప్రభువా, నా పాపములను క్షమించు, నీ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరచునైనా, ఇక నుంచి నేను పరిశుద్ధుడిగా ఉంటానని తీర్మానం చేసుకో. అప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. లేదు నేను అపరిశుద్ధుడిగా ఉంటాను, అన్యాయంగా ఉంటాను అంటే వాని 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 క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అంటున్నాడు. ఆ సమయం వేళ ప్రభువా నన్ను క్షమించు అన్నా కూడా నీకు అవకాశం లేదు. ఈ సమయమే రక్షణ దినం, ఈ సమయమే నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము, వేగామే సువార్తను విశ్వాసించి మారు మనసు పొందుము. పాతాళ గుండం బహు భయంకర గండం, భయంకర గుండం అని. పాతాళ గుండం బహు భయంకర గుండం, పాతాళ గుండం పాతాళ గుండం బహు భయంకర గుండం, పాపులందరూ పడి కాల్చుందు రచ్చట. కాబట్టి పాపులందరూ అక్కడ పడి కాలుతూ ఉంటారన్నమాట. నిత్యము మండుచు అగ్నిగుండంలో కాలుతూ ఉంటారు, కాల్చివేయబడుతూ ఉంటారు. కాబట్టి సహోదర సహోదరి, దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్నటువంటి లేఖనాలను బట్టి శ్రద్ధగా దేవుని వాక్యము వింటున్నవారు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువును స్మరణ తెచ్చుకోండి, ప్రభు మార్గములో జీవించండి. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ యొక్క పిల్లలను, అదేవిధంగా సంఘములను అనేక మందికి రక్షణ దయచేలాగున, కుటుంబాలు దీవింపబడలాగున దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.